స్వాగతం TDM 24 న్యూస్ కు. TDM 24 న్యూస్. మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్లో DVMC సమావేశంలో ప్రజా సమస్యలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. అల్వాల్లోని RTO కార్యాలయంలో RTO శ్యాంప్రకాష్ అధ్యక్షతన నిర్వహించిన DVMC సమావేశంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక అంశాలపై అధికారులను ప్రశ్నిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత DVMC సమావేశంలో ప్రస్తావించిన అంశాలను మినిట్స్లో పొందుపరచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్వాల్కు చెందిన పద్మిని అజిత్ సాయి కేసును 2.5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంచి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని గత సమావేశంలో ప్రస్తావించినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం, చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఒక SC మహిళకు న్యాయం చేయలేకపోతున్నారా అని పోలీసులు, రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. SC/ST చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కొంతమంది వ్యక్తులు పునరావృతంగా కేసులు నమోదు చేస్తున్నారని అల్వాల్, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, జవహర్లాల్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. దీనిపై సమగ్ర పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. DVMC మినిట్స్లో పొందుపరిచిన అంశాలపై సరైన చర్యలు తీసుకోకపోవడం సమావేశాలకు అవుట్కట్ లేకుండా పోతుందని పేర్కొన్నారు. అల్వాల్ మండలంలోని సర్వే నెంబర్లు 582, 583లో ఉన్న ULC భూమిలో నివసిస్తున్న వడ్డెర కులస్తులు SC/ST ప్రజలకు నోటీసులు జారీ చేయడంపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. సివిల్ రైట్స్ డే నిర్వహించినప్పటికీ మినిట్స్ను సరైన సమయానికి ఇవ్వడం లేదని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. వెంకటాపురం డివిజన్లోని యాదమ్మ నగర్లోని విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, అక్కడి ప్రజల కోసం బల్క్ మీటర్ కేటాయించాలని ఎన్నిసార్లు కోరినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ నగర్, ఇందిరానగర్ వంటి బస్తీలలో బెల్ట్ షాపులను తొలగించాలని పలుసార్లు సూచించినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో గంజాయి సేవించే వ్యక్తులు స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో హేమంత్ పటేల్పై నమోదైన SC/ST కేసు విషయంలో పోలీసులు అధికారులు సమగ్ర పరిశీలించాలని ఎమ్మెల్యే కోరారు. బహిరంగ ప్రదేశంలో తెలియని వ్యక్తుల మధ్య జరిగిన గొడవలపై SC/ST కేసులు నమోదు చేయడం సుప్రీంకోర్టు 3-1R ఆదేశాల ప్రకారం చెల్లలేదని, దీనిపై పునరాసమీక్ష చేయాలని పోలీసులు అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో RTO శ్యాంప్రకాష్, SC/ST కమిషనర్ సభ్యుడు జిల్లా శంకర్, DVMC సభ్యుడు బిట్ల వెంకటేశ్వర్లు, శరణగిరి రాములు, అశోక్ కుమార్, ధనరాజ్ నాయక్, SWO గోపీచంద్, ACP బాలగంగిరెడ్డి, కుత్బుల్లాపూర్ ACP యాదగిరిరెడ్డి, మల్కాజ్గిరి ACB గోపాలకృష్ణమూర్తి, బేగంపేట్ అడిషనల్ DCP సుదర్శన్, కుక్కట్పల్లి MROలు, SHOలు, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక బల్క్ మీటర్ ఇవ్వని చెప్పి మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని అడిగిన దాని మీద రెస్పాండ్ ఇస్తలేరు. మరి సివిల్ రైట్స్ కూడా ఒకటి విద్యనేనా? మల్కర్ బస్తీ, అంబేద్కర్ బస్తీ, మన సుభాష్ నగర్లో, ఇందిరానగర్లో బెల్ట్ షాపులు నడిపిస్తుండ్రు. వాటిపైన మనం కంప్లైంట్లు ఇస్తున్నాం. మరి సివిల్ రైట్స్లో అది రిపోర్ట్ చేస్తుండ్రు. మరి ఎవరు పట్టించుకుంటలేరు. మరి దీని గురించి ఎవరు చర్యలు చేపడతారు? అంటే ఇంకా మౌలిక సదుపాయాలు చాలా ఉన్నాయి. మౌలిక CSRలకు మన ఏంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి 10 పేపరు, పెన్ను, ఇంకా కారం ఛాయ్ కోసం పెట్టమన్నావా, న్యాయం చేయమని పెట్టమన్నావా? తిన అంశాలకు మాకు మినిట్స్ ఇవ్వండి. ఎందుకంటే మినిట్స్ ఇన్నప్పుడు మేము పోయి అధికారులను అడగడానికి ఇస్తారు. ఎవరు ఇవ్వాలి? అది గవర్నమెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. 18 ఎంఆర్ఓ గారు ఉన్నారంటే ఇక్కడ బాలనగర్ ఎంఆర్ఓ వాళ్ళని చూసినా ఆ ల్యాండ్ వాళ్ళకి కాకుండా అక్కడ నివాసం ఉంటున్నప్పుడు SCలకు అక్కడ మనం కరెంట్ మీటర్ ఇవ్వాలి. కాదు గవర్నమెంట్ తీసేస్తారు. మినిమం నీడ్స్ వాటర్ కానీ పవర్ కానీ మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు పోయి పంటలు వేసుకునేది బిల్డింగ్ కట్టేది. సో దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చీకట్లో ఉంటున్నారు, పాములు వస్తున్నాయి,
కాబట్టి ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బల్క్ మీటర్ పెట్టి చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సింగిల్ రేట్ 2 టైమ్స్ వచ్చింది. చెప్పాము ఆల్రెడీ, కానీ వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ అంటే సేమ్ ఇదే ఇష్యూ సార్. మీటర్ ఇవ్వండి సార్, అయిపోతుంది కదా. ఆదిలాబాద్ స్వయంగా చైర్మన్ గారు కమిషన్ మేమందరూ పోయి కలెక్టర్ గారి దగ్గర కూర్చుని ఎలక్ట్రిసిటీ ఎస్సీకి పిలిపించి ఆ బస్తీకి మొత్తం వాటర్ లైన్, కరెంట్ లైన్, ప్రైవేట్ లైన్ అయినప్పటికీ వాళ్ళతో డిస్కస్ చేసింది. చేస్తే ఏంటంటే మనం మాట సాయమేగా చేస్తే వాళ్ళు తలుచుకుంటారు ఉంటారు కాబట్టి ఆ ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేయండి. మీరు రాష్ట్ర లెటర్ తెప్పియండి. స్టేషన్ పరిధిలో హేమంత్ పటేల్ అనే వ్యక్తి పైన శివశక్తి బార్ దగ్గర పార్కింగ్ లాట్లో కొట్లాడుకున్నారు. దాన్ని కేసు బుక్ చేసిండ్రు మీరు. ఇప్పుడు దీనికి 3(1)R ప్రకారంగా మీరు పిఓఏ యాక్ట్ పెట్టిండ్రు. అది సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్ ప్రకారంగా కూడా మీ పబ్లిక్ వ్యూ రిక్వైర్మెంట్, అక్కడ పబ్లిక్ ఎవరు ఉన్నారు, దాన్ని అవమానపరిచినట్టు ఏమున్నది అక్కడ. ఇప్పుడు ఈ కేసు 3(1)R ప్రకారంగా ఏం చెప్తుందంటే ఫుల్ పబ్లిక్ వ్యూలో కులం పేరుతో దూషించి అవమానపరిస్తే కేసు బుక్ చేయాలి దాన్ని. మరి అది ఏ విధంగా ఈ కేసు పెట్టడం జరిగింది, పెట్టడం తప్పు అని చెప్పి చెప్తున్నారు. మీరు మాత్రం అదే విధంగా కేసు పెట్టి పబ్లిక్ని సతాయిస్తున్నారు. అంటే ఎట్లయిపోతుందంటే నాకు ఎవరో తెలియదు, నా బండిని వచ్చి గుద్దుతారు, నేను తిడతానో కొడతానో, అంటే ఎవరో నేనంటే ఎవరైనా ఈడ ఆఫీసర్ అయినా ఎవరైనా సరే. అప్పుడు అతను పోయి ఎస్సీ కేసు పెట్టిండనుకో, అతను ఎస్సీ సామాజిక వర్గానికి చెంది అలా తప్పు చేసినట్టు ఏ విధంగా అవుతుంది? 3(1)R ప్రకారంగా మీరు 3(1)R అది ఎట్లా పెడతారు ఆ సెక్షన్ అలా? సెక్షన్ యాడ్ చేయాలి, కాకపోతే ప్రకారంగా పెట్టాలి. మనకు అక్కడ ఒక 4-5 మధ్యలో ఏదో కొట్లాట అయిన దానికి 3(1)R పెట్టడం ఏ విధంగా జరుగుతుంది? ఎందుకంటే చట్టంలో ఉంది. పబ్లిక్లో కొట్టాడు అంటే పబ్లిక్లో అతన్ని తిట్టి మాది కూడా తిట్టాడు, వాడు ఎస్సీ వాడి వాడిని తిట్టలేడు, అయినా కొట్టారు అనడానికి కాదు. అక్కడ అవమానించడం జరుగుతుంది 100%. అక్కడ అరే వీడికి ఎవరున్నారా అనేది అక్కడ ఆటోమేటిక్గా సెన్స్ వచ్చేసి అతన్ని అవమానించడం జరుగుతుంది పబ్లిక్లో. ఇది మేము చాలాసార్లు విన్నాం. ఇక్కడున్న ఏసీబీ వాళ్ళ దగ్గరికి కేసులు వచ్చినాయి. ఇది ఫాల్స్ కేసు అని చెప్పేసి కూడా రిటర్న్ పంపించిన మెంబర్గా మీరు ఎవరైనా ఒక కేసును ఎస్సీ ఎస్టీ కేసు ఇది ఫాల్స్ కేసు వర్తించదండి అని మీరు పంపించినప్పుడు మీరు ఒక రీజన్ ఒక రివ్యూ మాకు రాసి పంపించండి. మీరు ఒక లెటర్ రాసి పంపించండి. అక్కడ మీరు సార్ నా పేరు రాములు సార్, నేను ఎట్లా కేసు పెట్టారు ఎట్లా కేసు పెట్టలేదు ఒక ఏసీపీ లెవెల్లో ఐఓ ఆఫీసర్కు తెలుసు. మీరు ఎట్లా కేసు పెట్టారన్న దానికి అడగడానికి అది పద్ధతి కాదు సార్. అది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, కేసు పెడతారు. అది కాదన్నప్పుడు మా మెంబర్ దృష్టికి వస్తుంది, ఆర్డీ గారి దృష్టికి వస్తుంది, కలెక్టర్ గారి దృష్టికి వస్తుంది. ఆ దృష్టిలో జిల్లా మీటింగ్లో ఇగో ఇది అయిందండి, ఇది ఫాల్స్ కేసు అండి, దీన్ని తీసేసామండి, ఇది ఉంచామండి అనేది రివ్యూ జరుగుతుంది సార్. ప్రతిసారి మనం ఇదే అడుగుతుంది, కేసు పెట్టిన వల్లే మళ్ళీ కేసు పెడతాడని చెప్పేసి మనం ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నాం. 100% కేసు పెట్టినవాడు మళ్ళీ కేసు వేస్తాడు. అతనికి అవమానం జరుగుతుంది, మళ్ళీ అవమానం జరుగుతుంది. కాబట్టి ఆ అవమానం జరుగుతుందని ఎట్లా తెలుస్తుంది? ఐఓ ఆఫీసర్కి తెలుస్తుంది. కాబట్టి కేసు అయితే 100%. మనం ప్రతిసారి దాన్ని రివ్యూ చేయడానికి లేదు. ఇంకోటి కూడా సార్, గౌరవ ఎమ్మెల్యే గారికి విన్నవించడం ఏంటంటే మనము ఇక్కడ రివ్యూ చేసుకుంటున్నాం, డివిజన్ మీటింగ్లో రివ్యూ చేసుకుంటున్నాం, దాన్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఏ కేసెస్ ఉన్నాయి, ఏ కేసు ఫాల్స్ ఉన్నాయి, ఫార్వర్డెడ్ కేసెస్ కూడా ఏమున్నాయి, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం ఫార్వర్డ్. మరి ఆ మహిళ నా మీద నన్ను తిట్టిండ్రు కొట్టిండ్రు అని ఎవిడెన్స్ సమర్పించిన అన్నది. ఇప్పుడు నేను 3(1)R కింద ఎట్లా కేసు అవుతుంది అంటే మీరు మంచిగా చెప్పిండ్రు, అర్థం చేసుకుంటా, గొప్ప విషయం. అఫెండర్లు ఫ్రీక్వెంట్ అఫెండర్స్ గురించి ఉంటే కూడా దాంట్లో రీజన్ ఉంటారు, ఐఓలు చేయొచ్చు. మరి అమ్మాయిది ఏమైంది? మరి అమ్మాయి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఏంది? మరి అమ్మాయిని మరి ఇప్పుడు ఏవైతే అమ్మాయి గారు మీ అందరి సమక్షంలోనే చెప్తుంది కదా అమ్మాయి. చెప్పారు సార్. దానికి ఇప్పుడు మీరు రిప్రజెంటేటివ్గా పెద్ద మనిషిగా మీరు దాన్ని ఆఫీసర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మీటింగ్ ఆఫీసర్ రాంగ్ అయితే కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసి తెచ్చుకుంటారు. వాళ్ళు ఏం చేసుకుంటారో చేస్తారేమో. బట్ ఒక 3(1)R ప్రకారం ఎట్లా పెట్టిండ్రని వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా. పబ్లిక్ ఒక్క నిమిషం లేదా ఇప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అయినావో ఆ మహిళ సంగతి కూడా అట్లా రియాక్ట్ కావాలని చెప్పేసి నేను అడుగుతున్నా. అంటే ఒకరి మీద పెట్టినప్పుడు అక్రమంగా మీరు అక్రమం అన్న నువ్వు తప్పు సార్ అట్లా మాట్లాడుతున్నారు అనేది మనకు వస్తుంది. బట్ మరి మహిళ 2.5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పుడు ఏం న్యాయం చేసిరు అని నేను అడుగుతున్నా. దాన్ని గుర్తించి ఐఓ గారు ఏదైతే బలమైన నిజంగా సాక్ష్యాలు ఉన్నాయో ఆ సాక్ష్యాలను పెట్టి చేయాలి సార్. వారికి అందరి తరఫున దండాలు పెడుతుంది సార్. ఇక్కడ పరిస్థితి మల్కాజ్గిరిలో పరిస్థితి ఏంటంటే
ఈ వ్యక్తిగతంగా అనడానికి లేదు సార్. వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళకు ఉన్న ప్రతిభలు చేస్తారు. ఇలా ఒక పొలిటికల్ ఎజెండా పెట్టుకొని ఇప్పుడు ఈ సార్ కంప్లైంట్ ఇచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. నేను ముందు ఇచ్చిన నా కంప్లైంట్ వెనక్కి పోతుంది, వాళ్ళకు అనుకూలంగా ఇచ్చిన కంప్లైంట్ ముందుకు వచ్చేసి ఎఫ్ఐఆర్లు అయి బయటకు వచ్చేస్తాయి సార్. అక్కడ ఏం జరిగింది అనేది ఇంపార్టెంటా కాదా అనేది మీ కమిటీ రివ్యూ చేస్తే మేము ఒప్పుకుంటాం సార్ దాన్ని. మరి ప్రతి కామన్ పబ్లిక్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎందుకు అదే విధంగా ఎఫ్ఐఆర్ కాదు, ఈ దీనికి కమిటీ సమాధానం ఏం చెప్తారు? కామన్ పబ్లిక్ మేము అడుగుతాం సార్. ఇప్పుడు ఈ ఐఓ గారు కూడా ఏం సమాధానం చెప్తాడు? ప్రతి వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు ఒకటి మాకు ఇస్తారు సార్, ఎఫ్ఐఆర్ కాపీ నేను ముందు ఇచ్చిన, నాకు అదే ఇచ్చేసి నాకు ఎఫ్ఐఆర్ చేసి ఇచ్చేసి మేము ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయండి. ఫస్ట్ మేము ఎవరు మీద ఇచ్చిన వాళ్ళు మేము ఇచ్చిన ఏమో ఎఫ్ఐఆర్ కాదు, మాకు వ్యతిరేకంగా మాకు మేమేం చేయకుండా మా మీద ఎఫ్ఐఆర్లు అయితే మేము పోలీస్ స్టేషన్ తిరగాలి. మేము ఇచ్చిన ఒక 20 రోజులకు అవుతుంది, ఆపోజిట్ వచ్చింది మాత్రం 5 గంటలలో అయిపోతుంది, వచ్చేస్తారు. అదే ఇక్కడ న్యాయం సార్. మరి దానికి గౌరవ సభ్యులు సమాధానం చెప్పాలి. అమ్మాయికి న్యాయం చేయాలని చూస్తున్నాం. మేము కూడా యాజ్ ఏ ఎస్సీ ఎస్టీ మెంబర్గా సంతోషిస్తున్నాం. మా సబ్జెక్ట్ మీద గత 2 సంవత్సరాల నుంచి మీరు చాలా విపరీతంగా పోరాడుతున్నారు కాబట్టి దానికి ధన్యవాదాలు. ప్లస్ అమ్మాయి ఒకసారి ఇట్లా అమ్మా ప్లీజ్. ఈ విషయంలో జిల్లా స్థాయిలో కూడా జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఏసీపీ సార్ కూడా నోట్ చేసుకున్నారు, ఎస్ఎస్ఓ గారు ఉన్నారు. ఇప్పుడు మెంబర్ ఇన్వాల్వ్ అవుతాము. జిల్లా స్థాయి వరకు తప్పకుండా నేను చెప్పేది వినండి. నేను ఎమ్మెల్యే సార్ తో రోజు రిప్రజెంటేషన్ ఇస్తలేను, నేను సార్ ఒక్కటే చెప్తలేను. నేను ప్రతిసారి సార్ కూడా 7 months బ్యాక్ రిప్రజెంటేషన్ ఇచ్చాను, వీడియో క్లిప్పింగ్స్ ఇచ్చాను, సార్తో కూడా కలుస్తాను చెప్పిన. ఇప్పుడు కూడా నేనేమన్నా రేపు సార్ మీ దగ్గరకు వస్తాను, వీడియో క్లిప్పింగ్స్ ప్లస్ రిప్రజెంటేషన్ ఇస్తాను సార్, ఆ కంప్లైంట్ నెంబర్ అవన్నీ ఇస్తాను నేను చెప్పినాక మీరు ఎట్లా సార్ నా మీద అంటారు జస్ట్ ఎమ్మెల్యే సార్కే ఇస్తారు అని చెప్పి. కలెక్టర్ ఆఫీస్ లో కూడా నేను కలెక్టర్ సార్ కి ఎవిడెన్స్ ప్లస్ రిపోర్ట్స్ ఎస్సీ కమిషనర్ సార్ కూడా ఇచ్చాను. మళ్ళీ ఎస్సీ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా బక్కి వెంకటయ్య సార్ కి కూడా ఇచ్చాను. మరి మీరు ఎట్లా స్టేట్ ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ సార్ రోజు పోయి సార్తో ముచ్చట పెట్టి నేను పోయి రిప్రజెంటేషన్ సార్కి ఇస్తున్నా అంటే అది మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, అది కాదు. తెలుసా మీకు? అది తెలుసా సార్? తెలుసా అని చెప్పండి, లేకపోతే తెలియదని చెప్పండి. డోర్ స్టెప్ మీరు పోయి ఒక మహిళ ఇప్పటికీ ఒక 2 సంవత్సరాలు అవుతుందండి, ఆమె ఎవిడెన్స్ లేదని చెప్పి కేసు కొట్టేసిన తర్వాత ఐఓని చేంజ్ చేసి ఇంకో ఐఓకి చెప్పమని చెప్తే కమిషనరేట్ చేంజ్ అయిన తర్వాత ఒక డిస్కషన్ వచ్చింది. దాని మీద ఊరికే రిపీటెడ్గా మనం డిస్కస్ చేయడం తప్పే. ఆమె మహిళ కాబట్టి సార్ ప్లీజ్ మీరు ఇమీడియట్గా మన డిస్ట్రిక్ట్లో రివ్యూ కాకుండా ఇమీడియట్ దాన్ని రీఓపెన్ చేసి ఆమె ఛార్జ్ చేసి ఏర్పాటు చేయండి సార్. మీ దానిలో ఏం ఎవిడెన్స్ ఉన్నా కానీ ఈ సబ్జెక్ట్ క్లోజ్ చేయండి, మనం డిస్కస్ కావకూడదు. ఈ మంత్ ఎండింగ్లో కూడా ఖతం చేయండి సార్ ప్లీజ్. ఊరూరు మా అవ్వాలంతా ఎస్సీలో బస్సులు ఉంటాయి సార్. ఎస్సీకి ఎన్ని హక్కులు ఉన్నాయో దానిపై మా అవగాహన సార్ ఆడియో ప్రకారం మీరు కమిటీ ఇస్తారా? రామనన్న బ్రహ్మాండంగా మా శాసనసభ ముందు మాట్లాడారు. అహ్మద్ పటేల్ వైన్ షాప్లో బండి పెడితే తాగితే ఆయన ఏ విధంగా అయితే కేసు పెట్టినో ఇమీడియట్ కేసు అయింది. ఫిబ్రవరి 6 తారీఖున బహిరంగ సభల అలియాబాద్లో నేను మామూలుగా నడుచుకుంటూ పోతున్నప్పుడు వజ్రేష్ యాదవ్ గారు 700 మందిని తీసుకొచ్చి నన్ను ఎత్తి బలపడితే ఎస్సీ కేసు పెట్టినాం. ఇంతవరకు వజ్రేష్ యాదవ్ను అరెస్టు చేయలేదు, రిమాండ్ చేయలేదు. అక్కడ అహ్మద్ పటేల్ మీద మాత్రం ఎఫ్ఐఆర్ చేసిరు. తాగుతుంటే సన్నివేశము తాగుడు దగ్గర కారు కింద కుట్టాటైనదేమో ఇమీడియట్ అవుతుంది. స్థానికమైన ఓడిపోయిన కాంగ్రెస్ లీడరు ఈ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నాడు. కనీసం చదువుకి రాదు, రాయనికి రాదు. కాంగ్రెస్ లీడర్కు 7వ క్లాస్ పేపర్లు వచ్చింది. మీటింగ్ మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే కేసులలో స్పీడ్ బోర్డు పెట్టండి. మేము ఏసీలో డీసీలో కలుస్తాము, మేమే మాట్లాడుకుంటాము. మీ రాజ్యాంగం మా రూమ్లో పెట్టుకుంటాం, బయట పెట్టాము. అవగాహన చదువుకుని ఎస్సీలకు ఏమని సంగతి మీరే బోర్డు పెట్టండి సార్ పక్కన. కాబట్టి ఈ విషయాన్ని భారతదేశంలో ప్రతి చట్టం మీద ప్రతి నెలలో డిస్కషన్ కూడా చేయడం జరుగుతుంది. దానికి మేము సోషల్ జస్టిస్ మినిస్టర్ కానీ
డివిఎంసి మీటింగ్ అల్వాల్లో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమిషను మల్కాజ్గిరి జిల్లాని దత్తకు తీసుకొని ఈ పిఓ ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ఏదైతే ఉందో జిల్లాలో ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రజలు అందరూ ఒకటే అని కుల మతం లేకుండా అందరు తారతమ్యాలతో కలిసి ఉండే ఉద్దేశంతో ఈ యొక్క డివిఎంసి మీటింగ్ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ జిల్లాలో అనేక కేసులు కానీ అనేక దళితులపైన ఎస్టీలపైన దాడులు జరగడం జరుగుతూ ఉంది. అలాంటి దత్తత తీసుకోవడం జరిగింది. కమిషను 3 ఏళ్ళు వ్యవధిలో అనేక కేసులు ఛేదించి ఎక్కడ లేని విధంగా ఈ కమిషను సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరికీ. అంతేకాకుండా ఈ జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులే కానీ తర్వాత వివిధ ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన లబ్ధిదారులే కానీ వాటిలో పెండింగ్ ఎలాంటి ఉన్నా కూడా ఇలాంటి అధికారులకైనా జాప్యం జరిగితే వారిపై చర్యలు తీసుకోవడం తప్పదని ఎస్సీ ఎస్టీ కమిషన్ హెచ్చరిస్తారు. దత్తత తీసుకొని ఒక 4 మంత్స్ అవుతా ఉంది. 4 మంత్స్ నుంచి ముఖ్యంగా ఈ జిల్లాలో విక్టిమ్స్లకు డబుల్ బెడ్రూమ్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 300 మంది బాధితులకు మల్కాజ్గిరి పరిధిలో విక్టిమ్స్ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకు జీవిత భరోసా కూడా కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే కూడా కొన్ని ఈ ఇక్కడే దేవరాంజాలో కూడా ఇక్కడ చిన్న ఇష్యూ ఉంటే సివిల్గా జరిపి అక్కడనే ప్రజల మధ్యలో కూర్చొని అందరూ సాంపాదిక భోజనం కూడా చేయడం జరిగింది. తీర్చిదిద్దాలని కమిషన్ TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం